నియోజకవర్గంలో ఉన్న 100 పాఠశాలలకు ప్రతిభ ఆధారంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో సెలెక్ట్ చేసిన 100 మంది వాలంటీర్లకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు రోజు. వాలంటీర్లకు వాళ్ళు చేయాల్సిన పని, అలాగే విద్యా వ్యవస్థతోటి మమేకమై పిల్లల కోసం లేదా టీచర్లకు హెల్ప్ అవుతూ మొత్తం రాబోయే రోజుల్లో ఈ ఒక్క సంవత్సర కాలంలో పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దాలా అని చెప్పి వారికి పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ టీచర్లను, అంటే రిసోర్స్ పర్సన్స్గా ఉన్న వ్యక్తులను జిల్లా వ్యాప్తం నుంచి కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకురావడం, అలాగే సైకాలజిస్ట్ని కూడా తీసుకురావడం, పిల్లలతోటి మనం ఎట్లా ఉండాలి, ఏం చేయాలా, తర్వాత అప్రైజల్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా కూలంకషంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు అసైన్ చేసిన స్కూల్స్కి వెళ్ళి ఈ 100% కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయబోతా ఉన్నారు. ఇది ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టబోతా ఉంది, నాంది కాబోతా ఉంది. గత సంవత్సరం మేము 30 స్కూల్స్లలో ఈ కార్యక్రమం చేసినాం. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు సెలెక్ట్ చేసిన విద్యా వాలంటీర్లు కూడా దాన్ని ఒక బాధ్యతగా, ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు పనిచేయడం జరిగింది. ఆ రిజల్ట్ ఇప్పుడు మనకు కనబడతా ఉంది. 145 మంది పిల్లలకు IIITలో సీట్లు రావడం, అలాగే పాస్ అవుతారా లేదా అనుకున్న పిల్లలు ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించడం, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే పిల్లలకు 500 పైచిలకు మార్కులు రావడం, మొత్తం 17 మండలాల్లో 15 మండలాల టాపర్లు ఈ వ్యవస్థ ద్వారా, మేము తీసుకున్న క్యాంప్స్ ద్వారా రావడం అనేది నిజంగా వాళ్ళందరి కృషికి పట్టుదలకు నిదర్శనం. సో ఇప్పుడు దాన్ని 100 స్కూళ్ళకు పెంచి 100 స్కూళ్ళలో వాలంటీర్ని ఇస్తూ ఉన్నాం. దాని ద్వారా కొన్ని వేల మంది పిల్లల్ని ఈ సిస్టంలోకి తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఒక మోడల్ని మేము ఇవాల్వ్ చేస్తూ ఉన్నాం. ఆ మోడల్ సక్సెస్ఫుల్గా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉంటా ఉంది. సో దీన్ని ఇంకా రెక్టిఫై చేసి ఇంకా పదం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఆ కార్యక్రమం చేస్తాం. దాదాపుగా మొత్తం 15-16 వేల మంది పిల్లలకు ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దీనికి వందే మాతరం ఫౌండేషన్ నుంచి పూర్తి సహకారం, మా రవీందర్ గారి నుంచి పూర్తి సహకారం ఉంది. విద్యాశాఖ నుంచి డిఓ గారు కావచ్చు, తర్వాత ఏఎంసీ గారు, తర్వాత మిగతా విద్యాధికారులు అందరూ కూడా సహకారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీచర్స్, స్కూళ్ళల్లో పాఠాలు చెప్పే టీచర్స్, వాళ్ళ హెడ్ మాస్టర్స్, వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో టీచర్ షార్టేజ్ ఉంది, ఉన్న టీచర్ల మీద అదనపు భారం పడతా ఉంది. అటువంటి సందర్భంలో ఈ విద్యా వాలంటీర్ల తోడ్పాటు వాళ్ళకి అందిస్తే వాళ్ళు స్కూల్ని సజావుగా సక్రమంగా జరుపుకోగలుగుతారని చెప్పి లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళకి తెలిసింది. అలాగే ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా దీన్ని తీసుకొని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మన అందరి ధ్యేయం వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడానికి అందరం కృషి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఒక టీం లాగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఇది ఏ లాభాపేక్ష లేకుండా కేవలం మన పిల్లలకు మంచి చదువు చెప్పాలన్న ఉద్దేశంతో ఇంతమంది ఈరోజు ఈ మంచి కార్యక్రమం కోసం ఒక వేదిక మీదకి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. వీళ్ళందరి కృషితోటి ఆ పిల్లలు కూడా మంచిగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాం.